గులాబ్ జామ్స్ చాలా మందికి చాలా ఇష్టం. అందులోనూ షుగర్ ఎక్కువగా అయిపోద్ది. సిరప్ కూడా చాలా ఎక్కువ మిగిలిపోద్ది. అందుకని అలా మిగలకుండా తక్కువ మిగలాలి అంటే ఇలా చేసుకోండి. 1 కప్ అయితే పిండి తీసుకున్నాను. అందులో కొద్దిగా నెయ్య, కొద్దిగా పాలు కొద్దిగా వేసుకొని బాగా కలిపేసుకోండి. మరీ గట్టిగా కలపొద్దు. ఎందుకంటే గట్టిగా కలిపితే అంటే క్రాక్స్ వచ్చేస్తాయి పగుళ్ళు. అలా రాకుండా స్లోగా కలిపారంటే ఇలా లోపల బబుల్స్‌లా వస్తాయి. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి 20 మినిట్స్. తర్వాత వచ్చేమో షుగరు 2 కప్స్ అయితే తీసుకున్నాను. 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. అందులోనే యాలకుల పౌడర్, కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా మరిగించేసుకోవాలి. మనకి మరిగింది లేదు అని ఎలా తెలుస్తదంటే పట్టుకొని చూడండి థిక్‌గా రావాలి. అంటే కొంచెం జిగురుగా అనిపించాలి. తీగ పాకం అస్సలు రాకూడదు అంతే. ఇది కూడా ఒకసారి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం కలిపిన పిండిని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు చిన్న బాల్స్ అయితే గట్టిగా నొక్కి పెట్టి ఇలా స్లోగా తిప్పారంటే ఇలాగ బాల్స్ అయితే అయిపోతాయి. అంతే చాలా బాగా వస్తాయి. ఇలా మూత పెట్టి ఉంచేయండి మిగతా పిండికి కొద్ది పిండి సైడ్‌కి తీసుకొని ఎందుకంటే డ్రై అయిపోద్ది. డ్రై అయితే మళ్ళీ అంటే ఎక్కువ పగుళ్ళొచ్చేస్తాయి. అంతే ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకోండి. వేడయిన తర్వాత అంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. మరి హై ఫ్లేమ్‌లో ఉంటే లోపల ఉడకదు, పైన మాడిపోద్ది. అంతే ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని కొంచెం సిరప్‌లో వేసేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్న సిరప్‌లోని. ఇలాగా మొత్తం ఒకసారి స్పూన్‌తో కలపండి. ఎందుకంటే మొత్తం సిరప్ అంతా మొత్తం అంటే అబ్జర్వ్ చేసుకోవాలి గదా! అందుకని ఇలాగా తినేయడమే సూపర్ ఉండిద్ది. ఇంకా సిరప్ మిగలకుండా ఉండాలంటే 3 స్పూన్స్ షుగర్ తగ్గించేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్. ఓకే అండి. బై.